ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ద్వారా ఒక విజ్ఞప్తి అండి. ఈరోజు మేము విలేకరుల డిమాండ్స్ డే పాటిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగిందండి. ప్రధానంగా విలేకరులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ సొంత ఇంటి కళ సాకారం చేయాలని చెప్పేసి 25 ఏళ్ళుగా పనిచేస్తున్న విలేకరులకి చాలా మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ప్రతి సంవత్సరం బ్రేకప్ కాకుండా కంటిన్యూగా వాటిని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. అదేవిధంగా మీడియా కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మీడియా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగలేనప్పుడు కార్పొరేషన్ అనేది వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందించేలాగా ఉండాలని చెప్పేసి ఒకటి ప్రభుత్వం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈరోజు ప్రెస్ మీట్లు జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళ మీద అధిక దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు మీడియా మీద ఒక ముద్ర అనేది వేసి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అని ముద్ర వేస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. మీడియా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మీడియా కవరేజ్ కోసం వస్తారు. మీడియా అన్న తర్వాత ప్రశ్నలు అడుగుతారు సమావేశంలో. ఆ ప్రశ్నలు అడిగే క్రమంలో ఆ సంబంధిత ప్రజాప్రతినిధులు మీరు ఏ మీడియా అని అడగటం కూడా మీడియా సోదరులను అవమానపరిచినట్లుగా మేము భావిస్తున్నాము. ఆ విధానం కరెక్ట్ కాదని చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే సారథులైతే ప్రజల్లోకి తీసుకెళ్లే వార్తలుగా మీడియా ప్రతినిధులు పనిచేస్తున్నారండి. కేవలం మీడియా అంటే వార్తలు రాసేవాళ్ళు కాదండి, ఓటర్లను కూడా ఇవాళ అవసరం అనుకుంటే ప్రభుత్వం తలరాతలు మార్చే శక్తి కూడా మీడియా వారికి ఉందండి. అది కూడా గుర్తించుకోవాలి. అదేవిధంగా మీడియా మీద జరుగుతున్న దాడులను కూడా ఖండించాల్సిందిగా కోరుతున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మీడియా రంగానికి రక్షణ కవచంగా నిలవాలని కోరుతున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేదే మా మీడియా సంఘాల ఇది. గత ప్రభుత్వం కూడా గురించి ఉసూరు అనిపించిందండి. ఈ ప్రభుత్వం కూడా అర్హత ఉన్న మీడియా ప్రతినిధులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకు ముందులో ఉన్న ప్రభుత్వం కన్నాగారు ఆధ్వర్యంలో అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. తర్వాత అనే ప్రభుత్వాలు మాకు స్థలాలు ఇవ్వలేదండి.